వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. మహాకాళీ దేవి అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ పీఠం ఉజ్జయినిలో ఉంది. శక్తి పీఠాలు పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం తర్వాత పార్వతీమాత దేహం నిఖండన సమయంలో వివిధ ప్రాంతాలలో పడిన దేహ భాగాలే శక్తిపీఠాలుగా విరజిల్లుతున్నాయి. మహాకాళీ పీఠం అల్లుమాయ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాకాళీ దేవిని ప్రధాన దేవతగా పూజిస్తారు మరియు స్త్రీశక్తి పరమాత్మ రూపంగా కనిపిస్తుంది. మహాకాళీ శక్తిపీఠం భారతదేశంలోని ముఖ్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత శివుడు సతీదేవి యొక్క దేహాన్ని తీసుకొని తాండవం చేసినప్పుడు ఆమె శరీర భాగం పతించిందని చెబుతారు. ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క పాదపు భాగం పడిందని భావిస్తారు. అందువల్ల ఇది పవిత్ర స్థలంగా పూజింపబడుతుంది. ఇక్కడ శివుడు మహాకాళేశ్వరుడిగా మరియు శక్తి మహాకాళీ దేవిగా కొలవబడతారు. మహాకాళీ దేవాలయం భారతీయులకు ప్రాముఖ్యత కలిగిన స్థలంగా ఉండి ప్రతి ఏటా అనేక మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారు. శక్తిపీఠం, కాలభైరవుని దేవాలయం మరియు మహాకాళేశ్వరుని జ్యోతిర్లింగం ఉండటం వల్ల ఉజ్జయిని యాత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మహాకాళీ శక్తిపీఠం అనేక ఇతిహాసాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో కూడిన పుణ్యక్షేత్రం. ఉజ్జయినిలో ఉన్న ఈ పీఠం ప్రధానంగా శివుని మహాకాళేశ్వర రూపానికి మరియు దేవీ శక్తి రూపమైన మహాకాళికి కేంద్రీకృతమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని భారతదేశం యొక్క పూర్వపు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పురాణ గాథలు మహాకాళీ దేవి పీఠం దక్షయజ్ఞంతో సంబంధం కలిగిన శక్తిపీఠం. ఈ స్థలంలో సతీదేవి యొక్క ఉపపాదం పడిందని, ఇది కారణంగా మహాకాళీ దేవి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపబడిందని నమ్మకం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళీ దేవి పీఠానికి సమీపంలోనే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పూజింపబడుతుంది. మహాకాళేశ్వరుడు కాలభైరవ రూపంలో ఉన్నాడు మరియు భక్తులు ఇక్కడ కాలభైరవుని కూడా పూజిస్తారు. ఉజ్జయిని పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో మహాకాళీ పీఠంతో పాటు కుంభమేళ నిర్వహించబడుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు మహానది అయిన సిప్రా నదిలో పుణ్యస్నానం చేస్తారు. మహాకాళీ పీఠం తంత్ర సంప్రదాయానికి ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ దేవాలయంలో తంత్ర విధానాల ప్రకారం పూజలు, యాగాలు నిర్వహించబడతాయి. మహాకాళీ దయ కృపాల కోసం ఇక్కడ భక్తులు తంత్ర పూజలు చేస్తారు. ప్రతిరోజు అనేక మంది భక్తులు మహాకాళీ దేవిని దర్శించుకునేందుకు ఇక్కడకు వస్తారు. ఉజ్జయినిలో మహాకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి, నవరాత్రి వంటి వేడుకలు ఇక్కడ విశేషంగా నిర్వహించబడతాయి. ఈ శక్తిపీఠానికి రావడం ద్వారా భక్తులు తమ మనసులో ఉన్న భయాలు, అశుభాలను తొలగించవచ్చని నమ్ముతారు. మహాకాళీ శక్తిపీఠం అనేది ఉజ్జయినిలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి మాత్రమే కాకుండా దీనికి అనేక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి. ఇక్కడ పూజా విధానాలు, స్థానిక కీర్తనలు, దేవాలయ నిర్మాణం అన్నీ ఈ స్థలాన్ని ప్రత్యేకతతో నింపుతాయి. ఉజ్జయిని మన ప్రాచీన నగరాల్లో ఒకటిగా భావిస్తాం. ఇది ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. దీనిని అవంతిక అని కూడా పిలుస్తారు. ఈ నగరాన్ని కాలభైరవుడు పరిరక్షిస్తాడని నమ్మకం ఉంది. శివుడు ఇక్కడ మహాకాళేశ్వరుడిగా పూజింపబడతాడు. మహాకాళీ పూజా రీతులు ఇక్కడ మహాకాళిని దేవిని ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలో మహాకాళి అమ్మవారిని శివుడి అర్ధాంగిగా, కాలికి ఉన్న రక్తం చీకటి రంగుతో అభిషేకం చేసి భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవారి మంగళ ఆరతులు చాలా ప్రత్యేకమైనవి. తంత్రోపసానతో కూడిన పూజలు ఇక్కడ జరుగుతాయి. తాంత్రిక పూజలు మహాకాళీ దేవి శక్తి రూపిణి కావడంతో తంత్రం, యంత్ర పూజలకు ఇక్కడ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కొన్ని సందర్భాల్లో మహాకాళి ఆలయంలో
రహస్య తాంత్రిక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇవి ప్రత్యేక మంత్రాలతో దేవి మహామాయ రూపంలో పూజింపబడతాయి. ప్రతిరోజు భక్తి యాత్రలు, ప్రతిరోజు వేలాది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మహాకాళి దేవిని దర్శించడం ద్వారా భయాలు, విపత్తులు తొలగిపోతాయని, అంతేకాకుండా ప్రత్యేక అనుభవం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నవరాత్రి ఉత్సవం, మహాశివరాత్రి మరియు అష్టమి రోజులలో ఇక్కడ పూజలు అత్యంత వైభవంగా జరుపుతారు. ఉజ్జయినిలో ఉన్న మహాకాళి పీఠం మరియు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మరో విశేషం ఏమిటంటే, ఇక్కడ భక్తులు తమ మరణం తర్వాత కూడా సమాధి తీసుకునేందుకు ఇష్టపడతారు. కారణం, ఉజ్జయిన్ని శివుని క్షేత్రంగా, పుణ్యభూమిగా భావిస్తారట. శివుని మహాకాళి రూపంలో మరణం కూడా ఒక దివ్య అనుభవంగా భావిస్తారు. విష్ణు చక్రంతో సంబంధం, పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో శివుడు ఆగ్రహంతో దక్ష ప్రాణాన్ని తీసుకున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ చక్రం సతీదేవి దేహాన్ని విభజించింది. ఈ విభజనలో ఆమె ఉపపాదం ఇక్కడ పతించింది. మహాకాళి శక్తిపీఠం ఏర్పడింది. ఈ దేవాలయంలో నవరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరుపబడుతుంది. 9 రోజుల పాటు భక్తులు మహాకాళి దేవిని విభిన్న అలంకరణలతో పూజిస్తారు. ఈ సమయంలో దేవిని దర్శించడం, పూజలు చేయడం భక్తులకు ముక్తి మరియు కృప దివ్యానుభూతులను కలిగిస్తాయని నమ్ముతారు. మహాకాళి దేవి పీఠం విశ్వాసం, భక్తి మరియు శక్తి ప్రతీక. మహాకాళి శక్తి పీఠం యొక్క విశిష్టతను ఇంకా గాఢంగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని కీలక అంశాలు మనం చూద్దాం. అష్టమి మరియు చతుర్దశి ప్రత్యేకత. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే కృష్ణపక్ష అష్టమి మరియు చతుర్దశి మహాకాళి పూజలకు ప్రత్యేకంగా గుర్తింపు పొందిన రోజులుగా భావించబడతాయి. ఈ రోజుల్లో మహాకాళి దేవికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజుల్లో మహాకాళి దేవిని పూజించడం వల్ల శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచార్య లాంటి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. మహాకాళి యొక్క వివిధ రూపాలు. మహాకాళి దేవి ఒకే సమయంలో వివిధ రూపాల్లో విరాజిల్లుతుంది. ముఖ్యంగా ఈ పీఠంలో మహాకాళి ఒక భయంకరమైన రూపంలో ఉంటుంది. ఇందులో ఆమె చెవులకు జింకలు, మెడకు పాముల మాల, నోటికి రక్తం, కాలికి రక్తమయమైన ఫరాలు ఉంటాయి. ఆమె ఈ రూపంలో భక్తులకు రక్షణ కాపాడి చెడు శక్తులను నిర్మూలిస్తుంది. మహాకాళి దేవి తంత్ర పూజలకు కేంద్రీకృతమైనది. కేవలం సాధారణ పూజలకే కాకుండా తంత్ర విధానంలో కూడా ఇక్కడే పూజలు నిర్వహిస్తారు. శక్తి సాధన, యంత్ర పూజ మరియు కాళికా తంత్ర పద్ధతుల ద్వారా పూజించడం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అనేక మంది సాధకులు ఇక్కడ తమ సాధనలకు కట్టుబడి ఉంటారు. మహాకాళి కృపతో జీవనంలో విజయాన్ని సాధించాలని విశ్వసిస్తారు. ఉజ్జయినిలో కాలభైరవుడు ఒక ముఖ్య దేవతగా కొలవబడతాడు. కాలభైరవుడు శివుని రూపం, సమయానికి అధిపతి మరియు మహాకాళి యొక్క సహచారి అని భావించబడతాడు. కాలభైరవుని పూజ మహాకాళి పూజలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది మరియు ఆయనకు నైవేద్యంగా మద్యం సమర్పించడం ఆనవాయితీగా ఉంది. కాలభైరవుడిని పూజించడం ద్వారా సమయాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అని నమ్ముతారు. మహాకాళి దేవి పూజకు అనేక వ్రతాలు ఉన్నాయి. వాటిలో మహాకాళి అష్టకశ్లోక వ్రతం, కాళీ చౌదస్ వ్రతాలు ముఖ్యమైనవి. ఈ వ్రతాలను ఆచరించడం వల్ల శక్తి, ధైర్యం, భయాలకు నాశనం, జీవితంలో విజయాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మహాకాళి దేవి అనుచరులు మరియు భక్తులు మహాకాళి కవచం పేరున ఒక శక్తివంతమైన మంత్రాన్ని పారాయణం చేస్తారట. ఈ కవచం వ్యక్తిని ప్రతికూల శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది. ఇది శక్తి సాధనలో ముఖ్యమైన భాగం. భక్తులు దీనిని ప్రతిరోజు జపించడం ద్వారా రక్షణ పొందుతారట. ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం. మహాకాళి దేవాలయం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం సమీపంలో ఉండడం వల్ల భక్తులు ఒకే యాత్రలో 2 పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఆలయ నిర్మాణం ప్రాచీన శైలిలో శిల్పకళ నైపుణ్యంతో నిర్మించబడింది. ఇది శక్తి, శివత్వం మరియు భక్తి కూటమిగా నిలుస్తుంది. ప్రాచీన కళలు మరియు వాసనలు
ఉజ్జయిని చారిత్రకంగా సంస్కృతి మరియు కళలకు ప్రసిద్ధి చెందింది. మహాకాళి దేవాలయం ఈ ప్రాచీనతను ఇంకా నేటి వరకు నిలుపుకుంది. ఉజ్జయిని వేదికగా ఉన్న కాళిదాస వంటి ప్రాచీన కవులు, రచయితలు మహాకాళి కృపతో తమ కవిత్వాన్ని, రచనలను విరజింపజేసినట్లు చెబుతారు. ఉజ్జయినిలో మహాకాళి ఆలయంలో పలు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా నవరాత్రి వేళ సాంస్కృతిక నృత్యాలు, సంగీతం, కవిత్వాలు, శక్తి గురించి ప్రసంగాలు వంటి వాటి ద్వారా భక్తులు మరియు సందర్శకులు మహాకాళి యొక్క శక్తిని ఆస్వాదిస్తారు. మహాకాళి శక్తిపీఠం కేవలం పవిత్రమైన దేవాలయం మాత్రమే కాకుండా అది భక్తులకు భయ నివారణ, శక్తి సాధన మరియు జీవిత విజయాల కోసం మార్గదర్శకంగా నిలుస్తుంది. భైరవ్ త్రిశూలం మరియు నరముండమాల. మహాకాళి దివ్య రూపంలో ఆమె తన చేతిలో భైరవ త్రిశూలం మరియు నరముండమాల, పురుష తలల మాల ధరించి ఉంటుంది. ఇది యుద్ధంలో విజయానికి, చెడును నాశనం చేయడానికి సూచన. మహాకాళి భక్తులను రక్షించడానికి, ప్రపంచంలోని అధర్మాన్ని నివారించడానికి ఈ రూపంలో భయంకరంగా ఉంటుంది. మహాకాళి ఆవిర్భావ గాథ, దేవీ భాగవతం మరియు మరికొన్ని పురాణాల ప్రకారం మహాకాళీదేవి దుర్గామాత యుద్ధంలో మహిషాసురుడి దుర్మార్గాన్ని ధ్వంసం చేయడానికి ఆమెకు ఒక రూపంగా ఆవిర్భవించింది. ఈ సమయంలో ఆమెకు కాళి అనే పేరు వచ్చింది, ఎందుకంటే ఆమె సమయాన్ని, మరణాన్ని మరియు నాశనాన్ని సూచించే దేవత. ఆమె ప్రళయకారి శక్తి రూపంలో పూజింపబడుతుంది. భక్తులకి ఇచ్చే ఫలాలు. మహాకాళీదేవి స్మరించడం ద్వారా భక్తులు అనేక అనుగ్రహాలను పొందుతారు. ముఖ్యంగా మహాకాళి భక్తులకు ధైర్యం, శక్తి, దౌర్భాగ్యాలు తొలగించబడటం, విజయం, కష్టాలు నివారణ, ఆత్మ నియంత్రణ వంటి అనేక ఫలాలు ఇస్తుంది. ఆధ్యాత్మిక సన్నద్ధత కోరే భక్తులు మహాకాళీదేవిని తపస్విగా, సాధకుడిగా భావిస్తారు. రాత్రిపూట నిర్వహించే పూజలు మహాకాళీదేవి కొలువు ప్రదేశంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ పూజలు మహాకాళి యొక్క భయంకర మరియు రక్షణకారి రూపాలకు అర్పిస్తారు. కృష్ణపక్షంలో జరిగే రాత్రి పూజలు దేవిని తంత్ర పద్ధతిలో అర్చించడం ద్వారా భక్తులు దుష్ట శక్తుల నుంచి రక్షణ కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారట. మహాకాళి తంత్ర సిద్ధులు. మహాకాళి అనేక సాధకులకు తంత్ర పద్ధతిలో మోక్షం లేదా శక్తి సిద్ధి కోసం పూజించబడే దేవత. ఈ పూజలు సాధకులు తమ జీవితంలో శక్తి, విజయం, సమృద్ధి మరియు సాధన దశలను అధిగమించడం కోసం చేస్తారు. మహాకాళి తంత్ర అనేక రహస్య సాధనాలతో భక్తుల కష్టాలను తొలగించే వారి జీవనోత్పత్తికి శక్తినిచ్చే ప్రక్రియగా ఉంది. శక్తి ప్రసాదం. మహాకాళి దేవికి అర్పించే ప్రసాదం కూడా భక్తులకు శక్తి ప్రసాదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా కాళికాదేవిని ప్రసాద రూపంలో మట్టి, పులియోజనం మరియు పంచామృతం ఎక్కువగా ప్రసిద్ధి పొందాయి. ఈ ప్రసాదం తినడం ద్వారా శక్తి, ఆరోగ్యం, రక్షణ మరియు ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. రుద్రాభిషేకం. మహాకాళి ఆలయంలోని ప్రధాన పూజల్లో ఒకటి రుద్రాభిషేకం. శివుని అనుగ్రహం కోసం మరియు మహాకాళి కృప పొందడం కోసం భక్తులు రుద్రాభిషేకం నిర్వహిస్తారట. ఈ అభిషేకం ద్వారా శాంతి, సమృద్ధి మరియు అన్ని విధాలుగా రక్షణ లభిస్తుంది. మహాకాళి పీఠం జ్ఞాన సప్తాహం. మహాకాళి శక్తి పీఠంలో ప్రతి సంవత్సరం ఒక జ్ఞాన సప్తాహం నిర్వహించబడుతుంది. ఇది ముక్తి సాధన మరియు ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన కార్యక్రమాలతో ఉంటుంది. ఇందులో మహాకాళి శక్తి సాధన మరియు తంత్ర పూజలకు సంబంధించిన ఉపన్యాసాలు, పాఠాలు మరియు సాధన మార్గదర్శనాలు ఉంటాయి. మహాకాళి విగ్రహ రూపం. మహాకాళి విగ్రహ భయంకరమైన రూపంలో ఉంటుంది. ఆమె ఎరుపు కళ్ళు, భయంకరమైన ముఖం మరియు రక్తపాసానికి తగినట్టు కలిగి ఉంటుంది. ఆమె భక్తులను చెడు శక్తుల నుండి రక్షిస్తుంది మరియు అన్ని కష్టాలను పరిష్కరించడంలో ఆమె శక్తి వెలుగుతుంది. ఉజ్జయిని మహాకాళిపీఠం
భక్తులు మరణాంతర ప్రపంచంలో సులభంగా ప్రవేశించేందుకు సమృద్ధమైన ప్రదేశంగా భావిస్తారు. భక్తులు తమ మరణం తర్వాత మహాకాళి క్షేత్ర సమీపంలో అంత్యక్రియలు చేయించాలని ఆశిస్తారు. ఎందుకంటే మహాకాళి తల్లి వారి ఆత్మను మోక్షంలోకి తీసుకుపోతుందని విశ్వాసం ఉంది. మహాకాళి శక్తిపీఠం పవిత్రత, భక్తి మరియు తంత్ర సాధనకు ప్రాముఖ్యత కలిగిన స్థలం. మహాకాళి శక్తిపీఠం అనేది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన ఆలయాలలో ఒకటి. ఇక్కడ పూజించే మహాకాళి భక్తులకు భయ నివారణ, శక్తి మరియు రక్షణను ప్రసాదిస్తుందని విశ్వాసం ఉంది. ఈ శక్తిపీఠం యొక్క ప్రాముఖ్యతను ఇంకా వివరించడానికి మరికొన్ని చూద్దాం. మహాకాళి శక్తిపీఠం శక్తి సాధకులకు ముఖ్యమైనది. ఈ ఆలయం శక్తి చక్రాలతో సంబంధం కలిగి ఉంది. ముఖ్యంగా మూలాధార చక్రం నుండి కుండలిని శక్తిని ఆవిర్భావం చేసే పూజలు ఇక్కడ నిర్వహిస్తారట. శక్తి సాధనకు ఈ స్థలం ఎంతో అనుకూలంగా ఉంది. కావున చాలామంది సాధకులు ఇక్కడ యోగ సాధన చేస్తారట. కాళికా రూపం. మహాకాళి కాళికా రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. కాళికాదేవి సమయాన్ని, కాలాన్ని మరియు మరణాన్ని అధిగమించే శక్తి కలిగినదిగా భావించబడుతుంది. కాళికా రూపంలో ఆమె యుద్ధంలో కాల భైరవునితో కలిసి చెడు శక్తులు నాశనం చేస్తుంది. భక్తులు ఆమెకు అర్పించే పూజ ద్వారా ఆత్మక్లేశం తొలగించబడుతుందని నమ్ముతారు. శ్రీ మహాకాళి హోమం. మహాకాళి శక్తిపీఠంలో శ్రీ మహాకాళి హోమం పేరుతో ప్రత్యేక హోమం నిర్వహించబడుతుంది. ఈ హోమం తంత్రశాస్త్రంలో విశేష ప్రాముఖ్యత కలిగినది. మహాకాళి హోమం నిర్వహించడం ద్వారా దుష్ట శక్తులు తొలగిపోవడం, భక్తుల జీవితాల్లో శాంతి మరియు సంపూర్ణత నిచ్చినట్టు నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక వృద్ధి కోసం కూడా అనేక మంది సాధకులు నిర్వహిస్తారు. పురాణ గాథల ప్రకారం రక్తబీజసూరుని వధలో మహాకాళి కీలక పాత్ర పోషించింది. రక్తబీజసూరుని ప్రతి రక్తం బిందువు నుంచి మరో రాక్షసుడు పుట్టడం వల్ల అతన్ని చంపడం అసాధ్యం అనిపించింది. కానీ మహాకాళి తన నాలుకతో రక్తాన్ని గ్రోలుతూ అతన్ని నాశనం చేసింది. ఈ గాథ ద్వారా మహాకాళి భక్తులను చెడు శక్తులను నిర్మూలించే శక్తి ప్రసాదిస్తుందని చెప్పబడింది. ప్రపంచ భక్తులు ఆధ్యాత్మికత. మహాకాళి పీఠం కేవలం భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు కూడా అత్యంత పవిత్రమైన స్థలంగా ఉంటుంది. యూరప్, అమెరికా వంటి దేశాల నుండి కూడా భక్తులు ఇక్కడ మహాకాళి దేవిని వస్తారు. మహాకాళి యొక్క శక్తి, భయ నివారణ మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం వారు ఇక్కడ పూజలు చేస్తారు. పవిత్ర నదులు. మహాకాళి పీఠం దగ్గర సిప్రా నది ప్రవహిస్తుంది. సిప్రా నది పుణ్యమైనదిగా భావించబడుతుంది మరియు భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేయడం ద్వారా తమ పాపాలు కడిగిపోతాయని నమ్ముతారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి సమయంలో ఈ నదిలో స్నానం చేయడం మహాకాళి పూజలకు అధిక పుణ్యాన్ని కలిగిస్తుందని భావిస్తారు. మహాకాళి ఆలయం ప్రాచీన శైలిలో నిర్మించబడింది. ఇందులో శిల్పకళ నైపుణ్యం విరజిల్లుతుంది. దేవాలయ గోపురాలు మరియు శిల్పాలు మహాకాళి యొక్క శక్తిని ప్రతిబింబిస్తూ నిర్మించబడ్డాయి. ఆలయ నిర్మాణం, దాని కట్టడము మహాకాళి శక్తిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఇది భక్తులకు ఆకర్షిస్తుంది. మహాకాళి దేవికి ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు చేస్తారు. ప్రత్యేక సందర్భాలలో ఆమెను రక్తవర్ణ పుష్పాలతో, నెమలి పించాలతో మరియు రక్తమాలతో అలంకరిస్తారు. మహాకాళి అలంకారాలు మరియు శక్తి ప్రతిఘటన శక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ అలంకారాలు భక్తులకు దేవి యొక్క వైభవం మరియు కృపను వ్యక్తీకరిస్తాయి. మహాకాళి శక్తిపీఠం భక్తులకు ఆధ్యాత్మిక మార్గం చూపిస్తూ చెడు శక్తులపై విజయం సాధించడానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.